योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृति संप्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् वन्दे भारतमातरम्। यः परमात्मा अस्माकं सकलविधबुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयम्। ఈనాడు జీవనవేదం తమసోమా జ్యోతిర్గమయ ఇత్యేతస్య కార్యక్రమస్య కృతే వయం స్వాగతం కృత్వా ముఖ్యాన్ అంశాన్ కాంశ్చన చింతయామः। వయం సర్వేపి ఈనాడు इति संस्थायाः द्वारा जीवनवेदं जानीमः। ఈనాడు అనే ఈ సంస్థ ఈనాడు అనే పదం తెలుగు పదం కానీ ఎక్కడైనా ఈ ఈనాడు పేరుతోనే వ్యాపించింది తప్ప మాతృభాష మీద అంత ప్రేమ కలదు తెలుగు భాష కాబట్టి మన భాష మీద గౌరవాన్ని విశ్వమంతా వ్యాపించేటట్టుగా చేసుకున్న ఘనత ఈనాడు వాడది। అదేవిధంగా సంస్కృతమపి మనందరికీ సంబంధించింది। అతః సంస్కృతం అపి అవశ్యం సర్వైరపి అధ్యేతవ్యం। సంస్కృతం అస్మాకం భాష, భారతదేశः అస్మాకం దేశः, భారతభాషా సంస్కృతభాషా అస్మాకం భాష, భారతీయ జీవనం అస్మాకం జీవనం। వయం జీవనవేదస్య అధ్యయనం కుర్మः, జీవనవేదస్య శ్రవణం కృత్వా సంస్కృతం తెలుగు భారతీయ సంస్కృతిం విశ్వ సంస్కృతిం ఏక సంస్కృతిం సాధయితుం ప్రయత్నం కుర్మः। అతః ఏషः ప్రయత్నः ఉత్తమः భవతు। అతః కించిత్ సంస్కృతం శృణ్వంతు, సంస్కృతం వదంతు, సంస్కృతే ఆనందం అనుభవంతు। ఏ భాష మనకు కష్టం కాదు కాబట్టి మనం సంస్కృతాన్ని కూడా నేర్చుకుంటూ ఉంటేనే భారతీయ సంస్కృతికి దగ్గరవుతాము, జీవన వేదాన్ని అర్థం చేసుకుంటాం। వేదం అంటే సంస్కృతమే, జీవన వేదం అంటే కూడా సంస్కృతమే। ఇది తెలియకుండా మనకు ఈనాడు మెల్లగా మన లోపల మన హృదయములో జీవన వేదం అనే పేరుతో సంస్కృతాన్ని భారతీయ సంస్కృతిని రెండింటినీ ప్రవేశపెడుతోంది। అతః ఈనాడు దూరదర్శన సంస్థాయాः ధన్యవాదం వయం కుర్మः। కాబట్టి మనమంతా
ప్రయత్నము చేస్తూ ఉన్నాం. ఎందుకు? ఎలా భారతీయ జీవనం ఎవరికి ఎలా పోయిందో తెలియలేదు. చూస్తూ ఉండగానే మారిపోయాం. మనం ఎలా మారిపోయామో మనకే తెలియదు. మన పిల్లలు ఎలా మారిపోతున్నారో తెలియడం లేదు. ఒకటే కారణం, పక్క వాళ్ళను చూసి మనం మార్చుకుంటున్నాం. పక్క వాళ్ళను చూసి జీవనాన్ని నేర్చుకోవద్దు. మన తల్లిదండ్రులను అనుసరించి జీవనాన్ని నేర్చుకోవాలి. జీవనం అంటే ప్రక్క పిల్లలను చూపిస్తున్నాం మన పిల్లలకు. ఆ పిల్లలకు ఏదో ఐశ్వర్యం ఉంటుంది, మన పిల్లలకు ఐశ్వర్యం ఉండదనుకోండి. ఆ ఐశ్వర్యం లేదనేటువంటి బాధను చూపిస్తున్నాము, పోటీని నేర్పుతున్నాం. కానీ భారతీయ జీవనం పోటీని నేర్పదు. నేను సంపన్నుణ్ణి, నీవు అసంపన్నుడవు అనే భేదాన్ని చూపించదు. భారతీయ జీవనం ధర్మాన్ని చూపిస్తుంది. నేను మా తండ్రి యొక్క అనుగ్రహం వల్ల నేను పెద్దవాణ్ణయ్యాను. మీ తండ్రి యొక్క అనుగ్రహం వల్ల నీవి పని చేయగలిగిన వాడవు అయ్యావు. నేను పని చేయలేక సోమరినయ్యాను. నీవు పని చేస్తూ నాకు నిత్యము అవసరమైన వాడవయ్యావు. కాబట్టి నాకు నీతో ఎప్పుడు అవసరం ఉంది? నీవు డబ్బు లేకున్నా నీతో నాకు అవసరం, డబ్బు ఉన్నా నీతో నాకు పని ఉంది. మనిద్దరం కలిసి ఉండాలి. ఎంత పవిత్రమైన జీవనం. నాకు జ్ఞానం ఉంది, నీకు జ్ఞానము లేదు. కానీ నిన్ను నేను ద్వేషించను. ఎందుకంటే మీ తండ్రి చెప్పిన పనిని నువ్వు చేసి ఒక మంచి పనివాడవయ్యావు. నాకు జ్ఞానం ఉంది, చెప్పగలుగుతాను, కానీ నేను చేయలేను. నీవు లేకుండా ఒక్క పనిని చేయలేను. కాబట్టి నీ మీద నాకు గౌరవం, నేను చెప్పే మంచి మాటల మీద నీకు గౌరవం. మనిద్దరం కలిసి బ్రతుకుతాం. ఎంత చక్కని మన వ్యవస్థ. నేను బాగా సాధన చేశాను, పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, బలం సాధించాను, మంచి ఆహారాన్ని సాధించాను, రోజు మంచి ఆహారం తింటాను, బలాన్ని సంపాదిస్తాను. నీకు బలము లేదు, నీవు సంపాదించలేదు, మీ వాళ్ళు సంపాదించలేకపోయారు. కానీ నీ అవసరం నాకుంది. నేను నిన్ను ఆశ్రయిస్తాను, నువ్వు నన్ను ఆశ్రయించు. నేను నీకు రక్షణ చేస్తాను, నేను రక్షణ చేస్తాను. నా అండ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు బలహీనుడవని నువ్వు అనుకోకు. నిన్ను బలవంతునిగా చేయడమే నా పని. కాబట్టి నీవు నా మీద ద్వేషించి, నా ఐశ్వర్యం మీద ద్వేషించి నీవు నన్ను వేరుగా చూడకు. నిన్ను కోరుతున్నాను, నీతో ప్రాధేయపడుతున్నాను. మనిద్దరం ఒకటి. బలమున్న నేను, బలం లేని నీవు. మనిద్దరము పరస్పరం సహకారం చేసుకుందాం. ఇంతకంటే నైతిక దృష్టి ఉంటుందా? ఈ నైతిక దృష్టి అనే దాన్ని భారతీయ జీవన పద్ధతే నేర్పుతుంది. నేను ఈ రోజున నా దగ్గర ఉండే ఐశ్వర్యాన్ని అంతా నీకు ఇస్తాను, నీకు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. వెంటనే నీ అలవాటు చొప్పున అన్నీ పోతాయి. నాకు తెలియకుండా మా వంశపారంపర్యంగా నాకు డబ్బును ఎలా దాచాలో తెలుసు. కాబట్టి నేను దాచుతాను, నీకే ఇస్తాను. నా దగ్గర ఉన్న ధనం నీకు ఇవ్వడానికే. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద నాకు ద్వేషము లేదు అనేటువంటి అసహనము లేదు, అసూయ లేదు, ఈర్ష్య లేదు. నువ్వు సంపాదిస్తూ ఉంటే నాకు ఆనందం కలుగుతుంది. నేను నీకు ధనం ఇస్తుంటే నాకు ఆనందం కలుగుతుంది. నీవు గొప్పవాడు అయిపోతున్నావు. నీవు కూడా చాలా కష్టపడుతున్నావు, కష్టపడి శ్రమ చేశావు, డబ్బు నీకు కూడా వచ్చింది. నాకెంత డబ్బు ఉందో నీకు అంతే డబ్బు ఉంది. నువ్వు కష్టపడ్డావు, నీ మీద నాకు ద్వేషం లేదు. నాకంటే గొప్పవాడవైపోయావు, నీవు మహాధన సంపన్నుడవయ్యావు. అయినా నాకు నీ అవసరం ఉంది. నేను నీ అంత డబ్బు గలవాణ్ణి కాదు.
నేను నీ యొక్క సహాయాన్ని నేను అర్థిస్తాను. మనిద్దరం కలిసి మనం బ్రతుకుదాం. నీవు డబ్బు ఉంది అని నాతో విరోధం పెట్టుకోకు, నేను నీకు సేవ చేస్తాను. ఎంత పవిత్రం! పవిత్రత బుద్ధిని మనం ఆలోచిస్తే అంతటా పవిత్రత్వం ఏర్పడుతుంది. నేను నీకు జ్ఞానాన్ని బోధించాను, నీవు జ్ఞానవంతుడు అయ్యావు, ఇంకా జ్ఞానవంతుడు అవుతున్నావు. నిన్ను చూసి అసూయ ఈర్ష్య పడడం లేదు. నీవు మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందావు. జ్ఞానమంటే పదవి అధికారము కాదు. జ్ఞానమంటే నీవు నాకు చెప్పదగిన స్థితి. ఇప్పుడు నీవు చెప్తే నేను వింటాను. నా జ్ఞానము కంటే నీ జ్ఞానం గొప్పది, నా అనుభవం కంటే నీ అనుభవం గొప్పది. నీ అనుభవాన్ని నేను స్వీకరిస్తాను, నీ అనుభవములో నేను ఓలలాడుతాను. నన్ను నువ్వు లాలిస్తావు, నేను ఆనందపడతాను. కాబట్టి నీ జ్ఞానము చేత నా మీద ద్వేషం చేసే బుద్ధి నీకు లేదు. అందువల్ల మనిద్దరం ఒకటి. ఎంత పవిత్రమైన వాతావరణం! నీవు నేను చెప్పిన మార్గం చేత బలము కలిగిన వాడవయ్యావు, ఇంకా బలాన్ని పొందుతున్నావు. ఉన్నతమైన బలమును నీవు సంపాదించావు. ఆ బలముతో నా బలము నాకు తక్కువ అని ఇప్పుడు అనిపించింది. ఇంకా ఎదుగు నువ్వు, నేను సంతోషిస్తాను. ఇంకా బలవంతుడవు కా. ఈ బలమంతా బలము లేని నాలాంటి వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసమే. ఎంత పవిత్రమైన స్థితి! లక్ష్మీ, సరస్వతి, పార్వతి అని మూడు శక్తులు. ధన సంపత్తి లక్ష్మీ, జ్ఞాన సంపత్తి సరస్వతి, బల సంపత్తి మహాకాళి. అతః జ్ఞానం శక్తి, ధనం శక్తి, ఏవం బలమపి శక్తి. శక్తిత్రయం. వయం శక్త్యుపాసకాః. ధనవానహం, ఇతోపి ధనం ప్రాప్నోమి, సమాజస్య సేవాం కరోమి. మహాలక్ష్మ్యాః అనుగ్రహం అహం ప్రాప్నోమి. బలవానహం, మహాకాళీ మమ దేవత. కాళీ మహాబలవతి, అహం బలం సంపాదయామి. కాళీ దేవతాయాః ఉపాసనం కరోమి, అధిక బలం ప్రాప్నోమి. కాళీ మమ దేవత. బలహీనానాం దేవతా కాళీ, బలవతామపి అధిక బలార్థం దేవతా కాళీ. సరస్వతి, జ్ఞానవతాం సరస్వతి, జ్ఞానరహితానామపి సరస్వతి పూజనీయ. కియతి సమన్వయిత. ఎంత సమన్వయం మన భారతదేశంలో! ఎంత చక్కని సంస్కారం! ఉన్నవాడు లేనివాడు, జ్ఞానం, బలం, ధనం, ఈ మూడే. వీటి వల్ల అహంకారం పెరుగుతుంటుంది. భారతదేశంలో ఉండే వాళ్ళకు, పూర్వులకు ఎవరికీ అహంకారం పెరగలేదు. మధ్యకాలంలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వ్యవస్థ లోపభూయిష్టమైన వ్యవస్థ కాబట్టి ఆ దేశాలలో వాళ్ళు ధనం ఉన్న వాళ్లకు, ధనము లేని వాళ్లకు, జ్ఞానం ఉన్న వాళ్లకు, జ్ఞానం లేని వాళ్లకు, బలమున్న వాళ్లకు, బలం లేని వాళ్లకు ద్వేషాన్ని కలిగింపజేశాయి ఇతర దేశాలలో. కాబట్టి ఇతర దేశాలలో ఉండే సిద్ధాంతం ఇక్కడ లేదు. దాన్ని ఇక్కడ ఎందుకు మనము స్థాపించాలి? ఇక్కడ ఎవరూ కూడా ధనవంతులు అధికారాన్ని చూపించలేదు. ధనవంతులైన, జ్ఞానవంతులైన, బలవంతులైన, బలము లేని వాళ్లకు, జ్ఞానం లేని వాళ్లకు, ధనం లేని వాళ్లకు సహకారం చేశారు. ఎంత పవిత్ర భావన! కాబట్టి నా జన్మ ధనం ఉండడం వల్ల, ధనం లేకపోవడం వల్ల, జ్ఞానం ఉండడం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, బలం ఉండడం వల్ల, బలం లేకపోవడం వల్ల నా జన్మ అపవిత్రము కాదు. అతః ఆ జన్మ శుద్ధ చరిత్రం మమ వర్తతే. నా జన్మ ఎప్పుడూ శుద్ధమైనదే. ఇతరమైన వస్తువులను బట్టి నేను శుద్ధత్వాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మా తల్లిదండ్రులు శుద్ధులు, మేము శుద్ధుణ్ణి, మా వంశమంతా శుద్ధము. కాబట్టి మాది తక్కువది కాదు, ఎక్కువది కాదు, అందరితో సమానమైన జీవన వ్యవస్థ మాది. ఇది సమత్వం.
అతః ఆజన్మ శుద్ధత్వం మనకు ఋషులు నేర్పిన కవులు నేర్పినటువంటి ముఖ్య లక్షణం ఆజన్మ శుద్ధత్వం. కాబట్టి ఎవరో ప్రబోధించారు, నిన్ను తక్కువగా చెప్పాడురా వాడు అని. ఆ చెప్పినవాడు అతను కాదు, మధ్య వ్యక్తే. అలా ద్వేషాన్ని పెట్టారు. బలమున్న వాళ్లకు లేని వాళ్లకు, జ్ఞానమున్న వాళ్లకు లేని వాళ్లకు, ధనమున్న వాళ్లకు లేని వాళ్లకు వికారాలను సృష్టింపజేశాడు. భాషలు ఉన్నవాళ్లకు, సంస్కృత భాష ఉన్నవాళ్లకు, సంస్కృత భాష రాని వాళ్లకు ద్వేషాన్ని కలిగింపజేశాడు. సంస్కృత భాష విదేశీ భాష అని ప్రచారం చేశాడు. అదే మన మనస్సులలో నిండిపోయింది. ఇలా నిండిపోయి మన వేదాలను, మన శాస్త్రాలను, మన పురాణ ఇతిహాసాలని అన్నీ మర్చిపోయాం. మమ భాష సర్వజన భాష, నేను మాట్లాడే భాష అందరి భాష. అహం సంస్కృతేన వదామి ఈనాడు శ్రోతారః అపి శృణ్వంతి మమ ధైర్యమస్తి. ఏకస్మిన్ సమయే ఈనాడు శ్రోతారః సంస్కృతమపి శ్రోష్యంతీతి మమ ధైర్యమస్తి. కారణం కిం? మమ భాష సర్వభాష. ఇది మన సంస్కృత భాషా పండితుల యొక్క లక్షణం. అది అందరికీ అర్థమయ్యేటట్టుగా సంస్కృతాన్ని వినిపించారు. కాబట్టి ఆ సేతు శీతాచలం ఏక భాష ఉంది, ఒకే భాష, అది సంస్కృత భాష. ఇప్పటికీ కూడా ఉంది. ఆ పూర్వ పశ్చిమ సముద్రం ఒకే భాష ఉంది, ఇప్పటికీ కూడా. ఒకే వేదం ఉంది, ఒకే సిద్ధాంతం ఉంది, ఒకే అద్వైతం ఉంది, ఒకే ధర్మం ఉంది, ఒకే జ్ఞానం ఉంది. ఇంతకంటే ఉదాహరణలు ఏముంటాయి మనకు? కల్పించుకోవడం వల్ల నా భాష వేరు, నీ భాష వేరు అని మధ్య వాళ్ళు పాశ్చాత్యులు కల్పించారు. భాషాభేదం లేదు. నదులతో రాజ్యాన్ని ఏలారు వాడు. గంగ నుంచి గోదావరి దాకా నీవు, గోదావరి నుంచి కావేరీ దాకా నీవు, కావేరీ నుంచి సముద్రం దాకా నీవు, ఇలా విభాగాలు చేసుకున్నారు. భాషలతో జుట్లు పట్టుకోలేదు వాళ్ళు. భాషా భేదాన్ని వాళ్ళు ఆలోచించలేదు. అతః ఏతాదృశ ఉత్తమ జీవనం, పవిత్ర జీవనం. ఏ భాష అయినా కూడా పవిత్ర భాష. ఎందుకంటే సంస్కృతంతో సంబంధం ఉన్న భాష. భారతదేశంలో ఉండే పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు అన్నీ కూడా సంస్కృతము యొక్క గ్రంథాలకు అనువాదాలు. ఎందుకు అలా చేయవలసి వచ్చింది అంటే, రాగద్వేషాదులు లేకుండా ఆలోచిస్తే సర్వజన భాష సంస్కృతం. అది ఇష్టం లేని వాళ్ళు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్కృతం వద్దు, హిందీ కానీ హిందీని రాజభాష చెయ్యాలి అని అన్నారు. దానివల్ల పెద్ద దోషం వచ్చింది మనకు. హిందీ రాజభాషగా చేసుకున్నాం. దక్షిణ దేశం వాళ్ళకు హిందీ మీద ఇష్టం ఉండదు. ఈ విధంగా సంస్కృతమును చదవరు కాబట్టి వేరైపోయింది. కాబట్టి మన భాష సంస్కృత భాష. అన్ని భాషలు, భారతీయ భాషా సర్వభాషా సంస్కృత భాషా. భారతీయ సంస్కృతి ఉత్తమ సంస్కృతి. జ్ఞాన బల ధనై భిన్నా నభవతి ఏషా భాష. జ్ఞానముతో కానీ, ధనముతో కానీ, బలముతో కానీ ఈ జాతి వేరు కాదు అని మళ్ళీ మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించి నిరూపించుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాడైపోయాం, అది వేరు విషయం. కానీ ఇప్పటికీ కూడా మన జాతిలో వర్ణాన్ని బట్టి కానీ, లేకపోతే డబ్బును బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, అదేవిధంగా బలాన్ని బట్టి కానీ అసూయ రాగద్వేషాదులు లేవు. కొంతమంది ప్రజలను వేరు చేసి తమ అధికారం కోసం పాటుపడే వాళ్ళ వల్ల మనం విభేదించాం, విరోధమయ్యాం. ఒకటవుదాం. ఏకా సంస్కృతి, ఏకా భాష, ఏకః ధర్మః, ఏకా భారతీయ జీవన పద్ధతి. పునర్మిలామః. నమస్కారः. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.